అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి బోనాలకైతే ఎంతో ప్రత్యేకత ఉంది. మనకు సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ ఎంత ఫేమస్. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ రహస్యాలు, ఆ బోనాలకు ఎందుకంత ప్రత్యేకత, అలాగే ఉజ్జయిని మహంకాళి మహిమలు, ఇవన్నీ మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి ఆషాఢ మాసంలో భక్తులతో కిటకిటలాడే మహాపుణ్యక్షేత్రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం గురించి మనం చాలా విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ ఆలయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాము. ఉజ్జయిని అనే పేరు ఎలా వచ్చింది, బోనాల పండుగ ఎందుకు ఇక్కడే అత్యంత వైభవంగా జరుపుకుంటారు, అమ్మవారి మహిమలు ఏమిటి, పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. 1813 ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. ఆ సమయంలో సికింద్రాబాద్ సైన్యంలో పనిచేసిన సురటి అప్పయ్య అనే డోలీ బేరర్ తన సహచరులతో కలిసి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని ప్రార్థించాడు. ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడితే తిరిగి సికింద్రాబాద్కు వెళ్ళిన తర్వాత మీ ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నారు. వారి మొక్కు ఫలించిందని విశ్వసించి తిరిగి వచ్చిన తర్వాత 1815లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆలయం అభివృద్ధి చెంది తర్వాత రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉజ్జయిని అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ అమ్మవారి మూలస్థానం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం కాబట్టి అక్కడి అమ్మవారి ఆశీర్వాదంతోనే సికింద్రాబాద్లో ఆలయం నిర్మించబడింది. కాబట్టి ఈ దేవాలయానికి ఉజ్జయిని మహంకాళి ఆలయం అని పేరు వచ్చింది. అంతేకాకుండా అమ్మవారి విగ్రహ విశేషాలు, గర్భగుడిలో మహంకాళి అమ్మవారు అత్యంత శక్తివంతమైన రూపంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి పక్కనే మాణిక్యాలమ్మ విగ్రహం కూడా ఉంటుంది. ఆలయ నిర్మాణ సమయంలో ఈ విగ్రహం బయటపడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆలయంలో చండీదేవి, బాలాదేవి, శివలింగం వంటి ఇతర దేవతల సన్నిధులు కూడా మనకి దర్శనమిస్తారు. బోనాలు ఎందుకు జరుపుకుంటారు, బోనాలకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎందుకు ఇంత ప్రత్యేకత ఇప్పుడు మనం చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో బోనాలంటే ముందుగా గుర్తుకు వచ్చే ఆలయం మహంకాళి ఉజ్జయిని ఆలయం సికింద్రాబాద్. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలందరూ పసుపు, కుంకుమ, వేపాకు అలంకరించినటువంటి బోనాలను తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ప్రేమతో అమ్మకు సమర్పిస్తూ ఉంటారు భక్తులందరూ తమ కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ మహిమలు కూడా చాలానే ఉన్నాయి. భక్తుల విశ్వాసం ప్రకారం అనారోగ్య సమస్యలు తగ్గాలని ప్రార్థిస్తారు. కుటుంబంలో శాంతి కోసం మొక్కులు చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి కోసం అమ్మవారిని ఆశ్రయిస్తారు. సంతానం, విద్య, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవి భక్తుల విశ్వాసాలు. ప్రతి భక్తుడి అనుభవం భిన్నంగా ఉండొచ్చు. ఆలయంలో జరిగే ముఖ్య ఉత్సవాలలో ఆషాఢ మాసం బోనాలు, నవరాత్రి ఉత్సవాలు, శ్రావణ మాస ప్రత్యేక పూజలు, ప్రతి మంగళవారం, శుక్రవారం విశేష దర్శనాలు. ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు పాటించాల్సిన విషయాలు: ఆలయానికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రధారణతో వెళ్ళాలి. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి ఆలయ నియమాలను కూడా గౌరవించాలి. పూజ సామాగ్రిని ఆలయ సూచనల ప్రకారం సమర్పించాలి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది భక్తి, విశ్వాసం, తెలంగాణ సంస్కృతి, బోనాల వైభవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచిపోతుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోండి. బోనాల ఆరంభానికి ఈ ఆలయంతో ఉన్న అనుబంధం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. సికింద్రాబాద్ లస్కర్ బోనాలు ఈ ఆలయంతో అత్యంత సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయి.
మహమ్మారి నుండి ప్రజలను రక్షించబడినందుకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయం ఏర్పడిందని విశ్వసిస్తారు. గర్భగుడిలోని మహంకాళి అమ్మవారు ఖడ్గం, శూలం, డమరుకం, అమృత పాత్రతో దర్శనమిస్తారు. అమ్మవారికి వెండి కవచం అలంకరించడం ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంలో హృదయపూర్వకంగా మొక్కుకుంటే కష్టాలు తొలగిపోతాయి, ధైర్యం, శాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. ఇవి భక్తుల వ్యక్తిగత విశ్వాసాలుగా కూడా పరిగణించబడవచ్చు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయానికి 2 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి రావడం దీని ప్రత్యేకత. ఇంతటి మహత్యం ఉన్న ఆలయానికి ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, అలాగే మన దేవాలయాలు, మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ గురించి మీకు జరిగిన మిరాకిల్స్ని కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నమస్తే అండి.